తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వ దర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. అన్ని దర్శన కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోవడంతో క్యూ లైన్లు ఆలయ ప్రాంగణం బయటకు వచ్చి సుమారు 2 కిలోమీటర్ల మేర శిలాతోరణం వరకు వ్యాపించాయి. నిన్న ఒక్కరోజే శ్రీవారిని 78,389 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 45,283 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 4.15 కోట్లుగా నమోదైంది. ఇక లడ్డూ ప్రసాదాల విక్రయం 4.07 లక్షల వరకు జరిగినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ వర్మ అందిస్తారు. వర్మ, ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం అప్డేట్స్ ఏంటి? సంగీత, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. దీంతో దాదాపు 24 గంటలకు పైగా సమయం స్వామివారిని దర్శించుకునేందుకు ఈ సర్వదర్శనానికి అయితే పడుతోంది. అలాగే 300 రూపాయల దర్శనం కానీ, ముందస్తు టైం ఫ్లాట్ ఉచిత దర్శనాలకు సంబంధించి కూడా దాదాపు 6 నుంచి 8 గంటల దాకా సమయం పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం తిరుమలలోని అన్ని వైకుంఠం దర్శన కంపార్ట్మెంట్లు నిండిపోయి బయట దాదాపు 2 నుంచి 3 కిలోమీటర్ల మేర క్యూ లైన్లు అయితే వ్యాపించి ఉన్నాయి. ప్రస్తుతం శిలాతోరణం వరకు కూడా క్యూ లైన్ వ్యాపించి ఉన్న పరిస్థితి అయితే ఉంది. దీంతో క్యూ లైన్ లో ఉండే భక్తులకు ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు టీటీడీ సిబ్బంది అక్కడ వాళ్ళకు మంచినీళ్లు కానీ, మజ్జిగ కానీ, అన్నప్రసాదాలు కూడా అందజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు రష్ పెరిగిన నేపథ్యంలో తిరుమలలో వసతి గదులు పొందేందుకు కూడా ఇబ్బందికరంగా మారుతోంది. దీంతో వసతి గదుల కోసమే దాదాపు 3-4 గంటల పాటు అక్కడ వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గదులు దొరకని భక్తులు అక్కడే ఉన్న టీఏసీలు బస చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక తిరుమల సంబంధించి కూడా నిన్న హుండీ ఆదాయం 4.15 కోట్లు వచ్చినట్లుగా అధికారులు చెప్పడం జరిగింది. అలాగే తలనీలాలు కూడా రికార్డు స్థాయిలో భక్తులు తలనీలాలు సమర్పించుకుంటున్నారు. నిన్న కూడా దాదాపు 45,283 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. రికార్డు స్థాయిలో దాదాపు రోజు 50,000 దాకా తలనీలాలు ఈ మే నెలలోనే ఒక రికార్డు స్థాయిలో సమర్పించుకోవడం విశేషంగా కూడా చెప్పుకోవచ్చు. ఇక కాలినడకన కూడా నిత్యం దాదాపు 50,000 మంది పైచిలకు భక్తులు స్వామివారిని నడక మార్గంలో వచ్చి మొక్కులు తీర్చుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద రష్ కొనసాగుతున్న నేపథ్యంలో మరోవైపు వేసవి కూడా ఎండలు కూడా ఎక్కువగానే ఉన్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగా అధికారులు చలువు పందిళ్లు కానీ, అలాగే మంచినీరు వస్తే కానీ ఇలాంటి ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు రష్ కంటిన్యూ అవుతుండడంతో విఐపి దర్శనాలను కూడా టీటీడీ రద్దు చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రోటోకాల్ వ్యక్తులు వస్తేనే మాత్రమే సెల్ఫ్ మీద దర్శనాలు కేటాయిస్తామని ఇప్పటికే టీటీడీ ప్రకటించడం జరిగింది. మొత్తం మీద రద్దీ ఈ వేసవి రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగా టీటీడీ అన్ని ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. సంగీత. రైట్, థ్యాంక్ యూ వర్మ.